ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తూ ఉంటాం. నీకు వచ్చే ఉద్యోగంలో దేవుడు నీకు చక్కని జీతాన్ని ఇస్తూ ఉన్నాడు. టేబుల్ క్రింద చేతులు పెట్టేవాళ్ళు లేరు ఈ వ్యక్తి మాదిరిగా. అబద్ధాలు చెప్పి నీ కేసు ఇప్పుడే పరిష్కరిస్తా, నీ ఫైల్ ఇప్పుడే జడ్జిగా టేబుల్ మీదకి పంపిస్తా, నీది ఇంకోటి ఇప్పుడే చేయిస్తా. ఎంఆర్ ఆఫీస్ నాకు తెలియని వాళ్ళంటే ఎవరూ లేరు, అందరూ తెలిసిన వాళ్ళే. ఇప్పుడే 5,000 చేతులు పెట్టు, సాయంత్రానికల్లా కాగితాలన్నీ నీ పేరు మీదకి రావు అని అబద్ధము చెప్పేవాళ్ళు మన దగ్గర మోసగించేవాళ్ళు లేరు ఈ వ్యక్తి మాదిరిగా. చివరికి ఏమవుతుంది? 27వ వచనములో, నామాను సోకిన కుష్టి తరతరముల వరకు గెహేజీకి వంశీయులకు పట్టి పీడించబడను. వద్దండి, అబద్ధ సాక్ష్యములతో, నిందారోపణలతో ఇతర కుటుంబీకులను, ఇతర సమాజముల బిడ్డలను నాశనం చేసి నీవు ఎదిగితే నీకంటూ ఏదీ మిగలదు. 7 తరాల వరకు నీ జీవితము, నీ కుటుంబము నాశనములకు గురి అనే వాక్యం పలుకుతూ ఉంది.